పిరాయింపు ఎమ్మెల్యే విచారణపై స్పీకర్ ఆంక్షలు విధించడాన్ని ఎమ్మెల్యే దాసోజు శ్రవణ్ ఖండించారు. క్రాస్ ఎగ్జామినేషన్లో పిరాయింపు ఎమ్మెల్యే నిజస్వరూపం ప్రజలకు తెలుస్తుందని అన్నారు. అందుకే కుట్రపూరితంగా నోటీసులు ఇచ్చారన్నారు. కోల్కతా హైకోర్టు ముకుల్ రాయ్ను డిస్క్వాలిఫై చేశారన్నారు. తెలంగాణ స్పీకర్ కూడా పిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటున్న దాసోజు శ్రవణ్తో మా ప్రతినిధి లివిల్ ఫేస్ టు ఫేస్. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి సంవత్సరం కాలం పూర్తయినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు స్పీకర్. ఈ నేపథ్యంలోనే మళ్ళీ స్పీకర్ పైన కోర్టు ధిక్కరణ కేసు వేసింది బీఆర్ఎస్ పార్టీ. అది మండే రోజు విచారణ రానుంది. అయితే ఈ నేపథ్యంలోనే స్పీకర్ సైతం విచారణ పక్కన పెట్టి అనేక ఆంక్షలు పెడుతున్నారు అసెంబ్లీలో. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ దాసోజు చెప్పండి సార్, ప్రధానంగా ఎందుకు విచారణ లేట్ చేస్తున్నారు? విచారణ ఒకవైపు లేట్ చేస్తూనే అసెంబ్లీలో ఆంక్షలు ఎందుకు అసలు? అంటే దురదృష్టం ఏంటంటే లెజిస్లేచర్ కానివ్వండి, లేకపోతే స్పీకర్ వ్యవస్థ కానివ్వండి, మొత్తం కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి చెప్పుచేతల్లో ఉన్నట్టుగా, ప్రభుత్వ చెప్పుచేతల్లో ఉన్నట్టుగా ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నారు. నిన్న బులెటిన్ నెంబర్ 22 అని చెప్పని తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ నుండి ఒక బులెటిన్ వచ్చింది. దాంట్లో విజిటర్స్ను అలౌ చేయొద్దు అని, మీడియా వాళ్ళు లోపల రావద్దని, ఎక్స్ఎమ్మెల్సీస్ ఎమ్మెల్యేలు అసలుకే రావద్దని, ఎమ్మెల్యేలు అయితే వాళ్ళ లెజిస్లేటివ్ పార్టీ ఆఫీస్లో ఉండాలని, అడ్వకేట్లు కూడా రావద్దు మొత్తం ప్రొసీడింగ్స్ జరుగుతుంటాయి అని చెప్పడం ఏదైతుందో ఇది నియంతృత్వ ధోరణికి పరాకాష్ట, తర్వాత రాజ్యాంగ నియమ నిబంధనలకు కూడా వ్యతిరేకం. మనం చూస్తాం సుప్రీంకోర్టు, హైకోర్టు, తర్వాత ఇక్కడ కూర్చొని మనం చెన్నైలో ఉన్న గ్రీన్ ట్రిబ్యునల్లో ఆర్గ్యుమెంట్స్ చెప్పొచ్చు, పిటిషనర్స్ ఆల్సో ఆర్గ్యూ చెప్పొచ్చు, రెస్పాండెంట్స్ కూడా ఆర్గ్యూ చెప్పొచ్చు. అటువంటి ఒక పారదర్శకతతో కూడుకున్నటువంటి ఒక న్యాయ వ్యవస్థలో కూడా ఈ రకమైనటువంటి ఒక వెసులుబాటు ఉన్నప్పుడు ఒక చట్టానికి ఉల్లంఘించిన దానికి సంబంధించి ఒక విచారణ జరుగుతుంటే స్పీకర్ గారు దాన్ని ఏదో ఆయన సొంత వ్యవహారమైనట్టుగా వారు ఏదైతే 4 గోడల మధ్యన కాన్ఫిడెన్షియల్గా చేయాలని చూసినట్టు ఒక ప్రయత్నం ఏదైతుందో, ఒకటి దొంగ ఎక్కడ దొరికిపోతాడో ప్రజల ముందు. దేర్ ఆర్ 2 కోర్ట్స్, ఒకటి కాన్స్టిట్యూషనల్ కోర్టు, రెండోది పీపుల్స్ కోర్టు. నువ్వు నిర్వహిస్తున్న అది కాన్స్టిట్యూషనల్ కోర్టు. కాన్స్టిట్యూషనల్ కోర్టులో జరిగే ప్రతిదీ ప్రజలకు పారదర్శకంగా తెలిసేటువంటి ఒక వెసులుబాటు చట్టం కల్పించినప్పుడు మీరు ఒక్కరే ఎట్లా 4 గోడల మధ్యన పెట్టుకుంటారు? అంటే ఏంటి? వాళ్ళు ఎమ్మెల్యేలు చేసిన తప్పిదం బయటికి రావద్దు, అది తెలవకూడదు, వాళ్ళను నగ్నంగా నిలబెట్టేస్తారు. అడ్వకేట్లు ప్రూవ్ చేసడం కోసం క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు మొత్తం కూడా నిలబెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళ నిజస్వరూపాలు బయటికి రావద్దు. వాళ్ళు మమ్మ అని చెప్పని వాళ్ళు తప్పుడు సమాధానాలు చెప్పినప్పుడు ప్రజలకు తెలిసిపోతుంది. ఇటువంటి అడమైన వాళ్ళకి మనం ఓట్లు వేసినామా, ఇట్లా పార్టీ మారిన వాళ్ళకు, పార్టీ మారి మళ్ళీ మారలేదని అబద్ధాలు చెప్పేటోళ్ళకు మనం ఓట్లు వేసినాం తెలియకుండా దాచిపెట్టడం కోసం కుట్రపూరితంగా ఒక 4 గోడల మధ్యన ఎఫ్ఐఆర్ లెక్క వాళ్ళు ఒక నోటీస్ను సర్క్యులేట్ చేసినారు. అది తప్పు అని చెప్పినాము. సరే, వాళ్ళు వినరా, వాళ్ళ విజ్ఞతకు వదిలేయాల్సిందే. టైం తక్కువగా ఉంది. టైం ఉంటే కోర్టు కూడా వెళ్ళి కోర్టు నుంచి కూడా డైరెక్షన్స్ తీసుకొచ్చే పరిస్థితి ఉంటుండే. బట్ సర్టన్గా వాళ్ళు దోషులు, రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు. దాన్ని ప్రజలకు తెలియకుండా ఒక కుట్రపూరితమైన వ్యవహారం చేసినారు. ఇవాళ ఒక ముఖ్యమైనటువంటి ఒక డెవలప్మెంట్ ఏంటి అంటే, ఇవాళ కల్కటాలో ముకుల్ రాయ్ గారు, కల్కటా హైకోర్ట్ హెస్ డిస్క్వాలిఫైడ్ ముకుల్ రాయ్. ముకుల్ రాయ్ ఇస్ ఎ వెరీ సీనియర్ లీడర్ హూ వన్ ఫ్రమ్ బీజేపీ నుండి మళ్ళీ టీఎంసీకి వచ్చి తర్వాత పిఎస్సి చైర్మన్గా ఎప్పుడైతే ఆయనను అపాయింట్ చేసినప్పుడు ఆయనను బీజేపీ వాళ్ళు ఛాలెంజ్ చేసినారు. ఇప్పుడు హైకోర్టు అతను డిస్క్వాలిఫై చేసి పడేసింది. హైకోర్ట్ ఇట్ సెల్ఫ్ హెస్ డిస్క్వాలిఫైడ్. ఇది కనీసం ఇదన్నా ఒక అలామింగ్గా స్పీకర్ గారు తీసుకొని వెంటనే చర్యలు చేపట్టి 10 మందిని డిస్క్వాలిఫై ఆయనే చేయాలని చెప్పి నేను భావిస్తాను. అయితే అక్కడ హైకోర్టు డిస్క్వాలిఫై చేసింది, కానీ ఇక్కడ సుప్రీంకోర్టు సిజేఐ ఆదేశాలు ఇచ్చినా ఎందుకు ఈ విధంగా దాటవేసే ధోరణి స్పీకర్ వ్యవహరిస్తున్నారు? అంటే స్పీకర్ గారు స్వతహాగా కొంత భయం భక్తి కలిగినటువంటి వ్యక్తి, మాకు బాగా తెలుసు. వ్యక్తిగతంగా ఆత్మీయులు, అన్నలాంటి ఒక గౌరవం ఆయనకి ఎప్పుడు మేము ఇస్తాం. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి చెప్పు చేతుల్లో పనిచేస్తున్నాడు. స్పీకర్ ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక కుర్చీ అది. ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, రాజకీయ ఎఫిలియేషన్స్కి అతీతంగా వ్యవహరించాలి. కానీ అది విస్మరించి కేవలం ఏదో రేవంత్ రెడ్డి చేతిలో తోలుబొమ్మ లెక్క స్పీకర్ గారు వ్యవహరిస్తూ ఉన్నారు. దానికి కోసమే
ఇవాళ 4 గోడల మధ్యన వాళ్ళు ఎంక్వైరీ ప్రాసెస్ పెట్టినా లేకపోతే పిటిషన్ల పైన హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా చర్యలు తీసుకోకపోయినా ఇంకా తాత్సారం చేస్తూ మీనమేషాలు లెక్క పెట్టినా ఇవన్నీ కూడా ఏంటంటే అదేదో కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ ఉంది నాకు అని చెప్పని అనుకుంటున్నారు. కానీ రేపు పొద్దునట్టు సుప్రీంకోర్టు గట్టిగా కొరడా జాడించి తప్పు చేస్తున్నాం అని చెప్పనంటే ముఖం ఎక్కడ దాచుకుంటారు వీళ్ళంతా. కాబట్టి ఇప్పటికైనా నేను స్పీకర్ గారికి కూడా అప్పీల్ చేసేది ఏంటంటే యు ఆర్ ఎ గుడ్ మ్యాన్, మీరు యాక్చువల్గా మంచోళ్ళు, మీకు మంచి పేరు ఉంది, మంచోళ్ళు. మీ పేరు నిలబెట్టుకోవడం కోసమైనా ఆ కుర్చీ గౌరవాన్ని కాపాడడం కోసమైనా మీరు వెంటనే ఈ 10 మందిని డిస్క్వాలిఫై చేయండి. టేక్ ద క్యూ ఫ్రమ్ హైకోర్ట్ ఆఫ్ కల్కటా హైకోర్టు ఏ రకంగానైతే ముకుల్ రాయ్ లాంటి లీడర్ని ఎట్లయితే డిస్క్వాలిఫై చేసి సేమ్ కేస్ ఇప్పుడు గాంధీని పిఎస్సి చైర్మన్ చేసినట్టుగా కల్కటాలో ఆమె పేరు మన మమతా బెనర్జీ గారు ముకుల్ రాయ్ని పిఎస్సి చైర్మన్ చేసింది. సేమ్ టు సేమ్ కేస్. ఒకసారి ఆ జడ్జిమెంట్ తెప్పించుకోండి స్పీకర్ గారు, ఆ కాపీ తెచ్చుకోండి, చూడండి, చదవండి. మీరు 14-15 నాడు 2 days ఉన్నాయి ఈ ప్రొసీడింగ్స్ కాగానే వెంటనే అందరిపైన వేటు వేయండి. అప్పుడే మీకు గౌరవము, మీ కుర్చీకి గౌరవము, ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. తరతరాలు గుర్తుపెట్టుకుంటాయి, అరే పలానా గడ్డం ప్రసాద్ గారు అని ఒక పెద్ద మనిషి ఉండే స్పీకర్ కుర్చీలో 10 మందిని చట్టాన్ని ఉల్లంఘించినట్టయితే పీక్ పడేసిండు అని చెప్పిన ఒక మంచి పేరు వస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఆ దృక్కోణంతో ఆలోచించాలా, మీరు ఆ కుర్చీ పెంపొందించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. చివరిగా ఇవాళ ఏదైతే మండే రోజు డిస్క్వాలిఫికేషన్ సంబంధించిన విచారణ కావచ్చు, స్పీకర్ గడువు కోరిన విచారణ కూడా సుప్రీంకోర్టులో విచారణ చేపట్టున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కోల్కతా హైకోర్టుకు సంబంధించిన జడ్జిమెంట్ను ఏమైనా మీరు సుప్రీంకోర్టు ముందు పెడతారు? తప్పనిసరిగా, అంటే దిస్ ఇస్ సర్టన్లీ ఎ వెరీ హిస్టారికల్ డెవలప్మెంట్. కాకపోతే సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్ అయ్యేటప్పుడు ది జడ్జ్మెంట్స్ ఆఫ్ హైకోర్ట్ విల్ నాట్ బి టేకెన్ ఇన్ టు సో సీరియస్ కాగ్నిజెన్స్. బట్ ఈ టెస్టెడ్ రూల్ అండి ఇది ఎట్టి పరిస్థితిలో ఈ 10 మందిని సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. దాంట్లో ఏమీ అబ్జెక్షన్ లేదు. స్పీకర్ కొట్టేయకపోతే సుప్రీంకోర్టు మొటికాయలు వేసన్నా కొట్టేసేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ 10 మంది తప్పించుకోలేరు. దే హ్యావ్ టు ఫేస్ ద జస్టిస్. దే హ్యావ్ టు సర్టన్లీ గెట్ డిస్క్వాలిఫైడ్. అది కాకముందే స్పీకర్ గారే చేస్తే మంచి పేరు వస్తుంది. వల్ల ఏదేమైనా కూడా ఖచ్చితంగా కోల్కతా జడ్జిమెంట్ ఏదైతే ఉందో హైకోర్టు జడ్జిమెంట్, ఇది ఖచ్చితంగా ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్ ఖచ్చితంగా ఎవరైతే పార్టీ ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యే వారందరికీ కూడా వర్తిస్తుంది. ఖచ్చితంగా ఇది సుప్రీంకోర్టు కూడా దీన్ని మేము తెలుపుతాం. ఆ లోపే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చే లోపే స్పీకర్ నిర్ణయం తీసుకుంటే 10 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకుంటే ఈ చరిత్రలో నిలిచిపోతారు స్పీకర్ గడ్డం ప్రసాద్ అని కూడా దాసోత్సవం చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీధర్తో లివిల్ రెడ్డి, టీవీ.